హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వాలనండి ఆయన, అప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఏదున్నా కూడా అండ్ మూడో విషయం సార్, ఏదున్నా వి ఫాలో. ఇప్పుడు జేఎన్టీయూలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉంది. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ ని రచ్చగొట్టడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి ఏదైనా, లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్, దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికి రావాలని ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే, యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి, అంటే ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. కూడా పాలిటికల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.